పైసా పని చేయని కిషన్ రెడ్డి అవసరమా? మరి ఎవరు చెప్పాలి? మరి పైసా పని చేయని కిషన్ రెడ్డి అవసరం అంటే ఆ మోడీ అదే హైకమాండ్ అట్లా ఉంది. మరి సబ్సిడీపై 500కే గ్యాస్ సిలిండర్ పథకం వచ్చి మోసమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 96 లక్షల తెల్ల రేషన్ కార్డులు, 124 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 35 లక్షల మందికే రాయితీ ఇస్తామంటున్నారని ఇదేం విధానం అంటూ నిలదీశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాలోనూ ఆంక్షలు చేపడతామని, అప్పుడు అందరికీ అన్ని ఇప్పుడు కొందరికి కొన్ని అని చెప్పడము సబబు కాదని విమర్శించారు. మీ మొఖాలకేమో ఏది ఇచ్చే చేత కాదు. అక్కడ కేంద్రంలోనైనా, ఇక్కడ కిషన్ రెడ్డికైనా, ఇక్కడ బీఆర్ఎస్కైనా ఇచ్చేటోనికేమో ఎద్దేవో చేస్తారు. కొంచెమన్నా సిగ్గుచరాలు ఉండాలి. కష్టపడి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చిన మేనిఫెస్టోనన్నీ రిలీజ్ చేసుకొని ప్రజలకు ప్రతి ఒక్కటి ఇస్తున్నారు, చేస్తున్నారు. 75 రోజులు 10 సంవత్సరాలు మీరు వీకేసిరని ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఆ కిషన్ రెడ్డికి ఏం పని లేదు, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏం పని లేదు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఇచ్చిన వాళ్ళకేమో ఇయ్యనియరు, ప్రజలకు అనుకూలంగా వాళ్ళని బతకనియరు. వాళ్ళు కావాలి, మీరు మాత్రం నిజాం సర్కారు కావాలి. అమ్మ దరిద్రం చుట్టుకున్నది మొత్తం. కేటీఆర్ కొన్ని రోజులాగును తెలంగాణ తిరిగే ప్రసక్తే ఉండదు. కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను ఎక్కడ తిరగనియరు. ఎందుకంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులను చేయనీయకుండా ఎద్దేవో చేసుకుంటా వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేసినా నువ్వు అబద్ధం మాటలతో, బూటకం మాటలతో ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు పరమ చండాలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయంని. కొంచెము టైం ఇవ్వండి. మీరు అనుకుంటున్నట్టుగా 6 మేనిఫెస్టోలు 100 డేస్లో క్లియర్ చేస్తారు. చేయకపోతే ఆ పార్టీకి బుద్ధి చెప్తారంటే అది ప్రజలు చెప్తారు. కానీ మీకు చెప్పారు కదా ఆల్రెడీ, ఇంకా మీకు కనిపిస్తలేదు. అధికారంలో మీరున్నట్టు ఫీలింగ్ ఇది, కానీ కరెక్ట్ కాదు ఇది. తర్వాత మీరు ఏ మేడిగడ్డబో సున్నా ఏది మన ఎక్కడ పోయినా మీకు మాత్రం తిరిగే ఛాన్సే ఉండదు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఆపినంటే అప్పుడే తెలిసిపోయింది మీ బేస్ ఏందో మొత్తం కరెక్ట్గా.